హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు డీఏ, ఐఆర్, పీఆర్సీ చెల్లింపులపై ముఖ్య ప్రకటన వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల విషయంలో ప్రస్తుతం ఒక సరికొత్త మరియు అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దీనిని ఒక విప్లవాత్మకమైన అప్డేట్‌గా మనం భావించవచ్చు. గత కొంతకాలంగా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం వేచి చూస్తున్న ఉద్యోగ వర్గాల్లో ఈ యొక్క వార్త కొత్త ఆశలను, అదే సమయంలో పోరాట పటిమను కూడా పెంచుతోంది. అయితే మరి ఈ నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల అగ్రశ్రేణి నాయకులు సమావేశమయ్యి భవిష్యత్తులో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి మరియు తమ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై అత్యంత క్షుణ్ణంగా చర్చలైతే జరిపారు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని, రాజీ పడకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా మరియు ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. అయితే ఈ మేరకు విజయవాడలోని రెవెన్యూ భవన్ వేదికగా ఆదివారం నాడు ఒక భారీ బహిరంగ సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సును ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ మరియు పీటీఐ యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు సంయుక్తంగా అయితే నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బొప్పరాజు గారు సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి న్యాయపరమైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వారి హక్కుల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పీజీటీ ఉపాధ్యాయులు తమ డిమాండ్ల కోసం క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్రతి నిరసన కార్యక్రమానికి, ప్రతి ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన బహిరంగంగా ప్రకటించడమే విశేషం. అయితే ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి శివశంకర్ రావు గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, విద్యాశాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నటువంటి ఆర్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్లారు. కేవలం వినతి పత్రాలు ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏం లేదని, సో ఇకపై ధర్నాలు మరియు ప్రత్యక్ష పోరాటాల ద్వారానే ఫలితం వస్తుందని చెప్పేసి ఆయన అందుకే ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక అంశాలపై ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు కూడా గళమెత్తారు. విజయవాడలోని వారి యొక్క రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 8 ఏళ్లుగా ప్రభుత్వం వివిధ రూపాల్లో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పాత బకాయిలను అలాగే పెండింగ్‌లో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి తోడు గత 3 ఏళ్లుగా నిలిచిపోయిన మధ్యంతర భృతి, ఐఆర్, పీఆర్సీ బకాయిలు, కరువు భత్యం, డీఏ మరియు ఇతర మెడికల్ క్లెయిమ్స్ బిల్లులను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో ఒక సానుకూల అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. 2004 సెప్టెంబర్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన దాదాపు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక గొప్ప విజయమని, కానీ మిగిలిన డిమాండ్ల కోసం పోరాటం ఆగదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే మరి ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన గుంటూరులో తలపెట్టిన చలో గుంటూరు బహిరంగ నిరసన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు పెన్షనర్ కూడా ఇందులో విజయవంతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ యొక్క పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ మేరకు కొనపరెడ్డి శ్రీనివాస్ గారు నూతన కార్యదర్శిగా నియమించినట్లు కూడా ప్రకటించారు. సో, కొనపరెడ్డి శ్రీనివాస్ గారిని నూతన కార్యదర్శిగా అయితే నియమించారనమాట. సో, ఈ మేరకు 21 తేదీ అంటే ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరపబోయే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. ఒకవేళ ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు మరియు బకాయిల విడుదలపై షెడ్యూల్ లభిస్తే ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ
ఈ చర్చలు గాని ఫలితమైనట్లయితే ఉద్యమం మరింత ఉధృతం కావడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతం ఉద్యోగులందరి కళ్ళు గూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పైనే ఉన్నాయి. ప్రభుత్వం ఐఆర్‌కి బదులు ఎంత శాతం ప్రకటిస్తుంది? ఐఆర్‌కి సంబంధించి ఎంత పర్సెంట్ ప్రకటిస్తుంది? కొత్త పీఆర్సీ కమిషన్‌గా ఎవరిని నియమిస్తుంది? పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఎటువంటి కాలపరిమితి విధిస్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. సమావేశానికి ముందుగానే ఈ మేరకు నిన్నటి రోజున 5 గంటలకు అధికారులతో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది. ఇందులో ప్రతి శాఖలోని సమస్యలపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులను సంతృప్తిపరచడానికి ప్రభుత్వం ఒక పెద్ద సవాలుగా అయితే మారిందనమాట ఈ సమయం. ఏదేమైనప్పటికీ కూడా నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును మరియు ఆర్థిక సమస్యలను పరిష్కారాన్ని నిర్ణయించే ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఈరోజు సమావేశం అయితే నిలవబోతోందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే పోరాట పిలుపు అనే చెప్పవచ్చు. సో పోరాటానికి సంబంధించి ఒకవైపు పిలుపును కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి మరియు ఇతర సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం రాజీ లేని పోరాటానికి సిద్ధం అయ్యాయి. ఎందుకంటే బకాయిల జాప్యం. ఈ యొక్క జాప్యం అనేది చాలా రోజుకి ఎక్కువైపోతోందనమాట. గత 8 ఏళ్లుగా నిలిచిపోయిన పాత బకాయిలతో పాటు 3 ఏళ్ల ఐఆర్, అలాగే డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండు. ఇదే తరుణంలో చలో గుంటూరు. సో గుంటూరు సంబంధించి సెప్టెంబర్ 1న నిర్వహించబోయే భారీ బహిరంగ నిరసన కార్యక్రమానికి సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. మరి ఇదే తరహాలో ఓపీఎస్ విజయం అంటే 2004 సెప్టెంబర్ బ్యాచ్‌కు చెందినటువంటి దాదాపు 11,000 మందికి, సో దగ్గర దగ్గర 11,000 మందికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తింపచేయడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. కానీ ఇదేమి రాష్ట్రంలో అందరికీ వర్తించేది కాదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకైతే ఇంకా తీసుకురావాల్సి ఉందన్నమాట. సో మరి ఈరోజు జరిగేటటువంటి సమావేశం కీలకం కానుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు, అలాగే ఉద్యోగ భవిష్యత్తు సంబంధించి ఒకవేళ ఏమైనా నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమ కార్యాచరణ మీద కూడా ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనైతే తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వము ఇదిగో అదిగో అంటూనే ఇప్పుడు ఇంతవరకు చేరుకుందనమాట. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. కాబట్టి ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు, అలాగే ఐఆర్, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్న తీరు చూస్తుంటే, అలాగే మన విజయవాడలో సదస్సులో కూడా నాయకులు కార్యాచరణగా సెప్టెంబర్ 1న చలో గుంటూరు కార్యక్రమానికి సిద్ధమవుతూ ఈ మేరకు వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తరుణంలో సీఎస్ గారు ఈ మేరకు ఈరోజు కీలక భేటీ అయితే కానున్నారు. సఫలమైతే ఉద్యోగులకు ఊరట లభిస్తుందండి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు మరింత ఉధృతం కానున్నాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉద్యోగులను ఎలా సముదాయిస్తుందో, ఇక కాలయాపన చేస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందనమాట. మరి చూడాలి ఈరోజు భేటీ తర్వాత ఏమవుతుందనేది. ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.